వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్స్ రసోయి. నేను మీ జాస్మిన్ విన్సెంట్. ఈరోజు మనం పొంగల్ స్పెషల్ ఐటెం తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటో రెసిపీ మధ్య మధ్యలో చెప్తుంటాను, అది కొంచెం ఫాలో అవుతూ ఉండండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 150 గ్రాముల రాగిపిండి, 4 ఇలాచి, 150 గ్రాముల బెల్లం. ఇందాకలో ఒక కప్పుతో రాగిపిండి తీసుకున్నాను కదా, ఆ కప్పులో పావు వంతు వేరుశనగలు, పావు వంతు తెల్ల నువ్వులు, పావు వంతు ఎండు కొబ్బరి పొడి, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుని, నెయ్యి స్వీట్ అంటేనే నెయ్యి కదండి, మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మన ఒక కప్ రాగి పిండిని నెయ్యిలో వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అంతే. రాగిపిండి యూజెస్ ఏంటో తెలుసా అండి మీకు? దీనివల్ల వెయిట్ లాస్ ఉంటుంది. దీంట్లో హై డైటరీ ఫైబర్స్, కాల్షియం, అమినో యాసిడ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇది డయాబెటీస్ ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు అదే పాన్లో వేరుశనగలు వేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశనగలు యూజెస్ ఏంటో తెలుసా? దీంట్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. వెజిటేరియన్స్కి ప్రోటీన్స్ కొంచెం అందడం కష్టం కాబట్టి వాళ్ళు ఈ వేరుశనగలు తినడం వల్ల ప్రోటీన్స్ కొంచెం సమృద్ధిగా ఉంటాయి. దీనికి వేరే పేరు కూడా ఉంది, ఏంటో తెలుసా? పేదవాడి బాదాం అని కూడా అంటారు. ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, నిద్ర పట్టకపోవడం లాంటివి తగ్గిస్తుంది. సో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగల్ని పక్కకు తీసి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇదిగో ఒక కప్లో తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు అదే ప్యాన్లో తెల్ల నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు కూడా అంతేనండి, డ్రై రోస్ట్ చేయించుకుందాం. నువ్వుల వల్ల లేని ఉపయోగం అంటూ లేదు తెలుసా? ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని పవర్ హౌస్ అని కూడా అంటారు. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, ఇతర మినరల్స్తో పాటు విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది. నువ్వులు రోజు తినడం వల్ల బాడీలో ఉండే చెడు పదార్థాలను బయటకు పంపి మన బాడీకి న్యూ ఎనర్జీని ఇస్తుంది. ఇదిగో ఫ్రై చేసి పెట్టిన నువ్వుల్ని పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండు కొబ్బరి పొడి వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఫ్రై చేసి పెట్టుకున్నాను ఎండు కొబ్బరి పొడి కూడా. ఇప్పుడు అదే ప్యాన్లో వాటర్ వేసుకుని, ఆ వాటర్లో మనం 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాం కదా, ఆ 150 గ్రామ్స్లో సగం బెల్లం తీసుకొని ఒక జాగరీ సిరప్ని రెడీ చేసుకుందాం. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా పర్వాలేదు, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక జాగరీ సిరప్ని రెడీ చేసుకున్నాం. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. బెల్లం ఎందుకు యూజ్ చేస్తున్నాం తెలుసు కదా మీకు? హెల్తీ రెసిపీ అని అన్నాం కాబట్టి దీంట్లో బెల్లం యూజ్ చేస్తేనే చాలా కరెక్ట్గా ఉంటుంది. బెల్లం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. నెక్స్ట్ రెసిపీలో ఎక్కడైనా బెల్లం వాడితే దాని యూజెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, వేరుశనగలు, బెల్లం, ఎలాచీ వేసి పౌడర్గా రెడీ చేసి పెట్టుకున్నాను. దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రాగిపిండి, దాన్ని కూడా వేసి మిక్సీలో కొంచెం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు బెల్లంని కూడా, మిగతా బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని మనం పౌడర్ చేసి పెట్టుకొని, బెల్లము ముందు చేసి పెట్టుకున్న పౌడర్ రెండు కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేస్తున్నప్పుడే నువ్వుల నుంచి, వేరుశనగల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా బాగా మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకుని, ఆ బౌల్లో మనం రెడీ చేసుకున్నాం కదా జాగరీ సిరప్ని, దాన్ని కూడా వేసుకుని కొంచెం మిక్స్ చేసుకోవాలంటే ఇప్పుడు నెయ్యి కూడా వేద్దాం. నెయ్యి కావాలి కదండి, టేస్ట్ కావాలంటే. నెయ్యి లేనిదే టేస్ట్ ఎలా వస్తుంది? మరి నెయ్యి వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అది బాగా మిక్స్ చేసుకుందాం.
చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఎంత త్వరగా తినేస్తానో అనిపిస్తుంది. గెస్ట్ కోసం చేస్తున్నాను అన్నాను కానీ నేనే తినేస్తానేమో. ఇదిగో బాగా మిక్స్ చేసుకొని పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసి ఉండలు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కావాలంటే నెయ్యి కూడా చేతికి రాసుకొని ఉండలు చేసుకోవచ్చు. ఇదిగో ఇలా పిడికడు పిండి తీసుకొని దాన్ని గట్టిగా నొక్కు పెట్టుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు ఊడిపోకుండా ఉండడానికి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటే లడ్డూలా ఉంటుంది. ఇదిగో రెడీ అయిపోయిందండి మన హెల్తీ రెసిపీ. పొంగల్ స్పెషల్ ఐటమ్ రాగి లడ్డు రెడీ అయింది. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. Thank you so much friends. Thanks for watching my videos. Wish you happy Pongal.